అల్పిరి నుండి తిరుమల మెట్లెక్కాలి అని అంటే హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అని ఏమీ లేదు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న పిల్లల నుండి 70 సంవత్సరాల బామ్మలు, తాతలు కూడా వస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుడే మనతో నుండి నడిపిస్తాడు అని. ఇక్కడ ఒక్కసారి నడిస్తే చాలు మనకి లైఫ్ టైం మెమరీ, అది మళ్ళీ మళ్ళీ ప్లేస్ కి రావాలి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నడిచిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనము అసలు కొండ ఎక్కుతున్నాం, అదే మోకాల మిట్ట పర్వతం. ఇది ఎక్కే ముందు దేవుడికి 7 అక్కలు ఉన్నారు, వాళ్ళని దర్శించుకున్న తర్వాతనే మనము ఈ మెట్లు ఎక్కాలి. ఎక్కడం అంటే మన పాదాలతో ఎక్కోదు, మోకాళ్ళతోనే ఎక్కాలి. ఇది శాలిగ్రామ శిల, మన పాదాలు తాకితే తొక్కినట్టు అవుతుందని మోకాళ్ళతోని నడుస్తారు. ఓపిక లేకపోతే ఏం చేయలేము, అంటే ఒక 5, 11 అట్లా అనుకోని కూడా ఎక్కోవచ్చు. నేనైతే 21 ఎక్కి. మరి మీరెన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కిరు? ఫైనల్ గా ఎక్కేసిన. దేవుడి అనుగ్రహం ఉంటే మళ్ళీ మళ్ళీ మెట్లు ఎక్కాలి అనుకుంటే. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.